న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్ మొత్తం దాని చుట్టూనే తిరుగుతున్నాయి. రోజుకో కోణం తెరపైకి వస్తుంది. నిన్న తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ వివాదం పీక్స్ కు చేరింది. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఉన్న సమస్య ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం వేరే వెర్షన్ వినిపిస్తోంది. డిక్లరేషన్ ఇస్తే ఏదో ఒక మతానికి చెందిన నాయకుడిగా ఆయనపై ముద్రపడుతుందని, అది తమకు ఇష్టం లేదని వైసీపీ వాదన. తమ అధినేత ఏదో వర్గానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని వర్గాలను సమానంగా చూస్తారని, అందుకే డిక్లరేషన్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకుంటే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. పర్యటనను రద్దు చేసుకోవడం అంటే హిందువుల మనోభావాలను, శ్రీవారిని అవమానించినట్టేనని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం కూడా టీటీడీ వైపే తిరుగుతుంది. అయితే తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ పర్యటన అయితే రద్దు కావడంతో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డిక్లరేషన్ అనేది కూడా ప్రధానంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అవడంతో రాజకీయంగా దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తిరుమల వెళ్లాల్సిన పర్యటనకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పి విస్తృతంగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక రకంగా, టీడీపీ నేతలు మరొక రకంగా ఎవరి వాదనలు వాళ్ళు బలంగా వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తూ ఉంది. మరొక వైపు కావాలనే తమ నేతని రాద్ధాంతం చేస్తూ ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకలనే ఇదంతా జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపణ చేస్తోంది. ఏదైతే 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 7 సార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటనకు వచ్చారు. ఎప్పుడు కూడా లేని ఆంక్షలు, అడ్డంకులు, డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకనేది వైఎస్ఆర్సీపీ నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు అడ్డుకుంటారో అప్పుడే నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి కదా అని చెప్పి అధికార పక్షం నుంచి వినిపిస్తున్న మరొక వాదనగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించి డిక్లరేషన్ చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే మొదటగా నెయ్యి వ్యవహారం బయటకు రావడం, దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే దేవాలయాలకు సంబంధించి ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలి, పాపాల పరిహారం చేయాలని చెప్పి పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి తిరుమల పర్యటనలో కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి భావించారు. కానీ డిక్లరేషన్ వివాదం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా జగన్ పర్యటన వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.